what the type of fears in our mind about the examinations. So all the things we will be covered. At least 1.5 hour to 2 hours your class will be there. Concentrate it. It can be refresh your mind. I hope you will listen and you will follow whatever the Sir Qasim giving you a good message. So welcome Qasim, and I welcome to our school, Pastor High School, from management and staff. So I hope you will do a good message to our students. ఉన్నటువంటి ఆలయం గ్రామం. సో నేను గత ఒక 10 years నుంచి ఇదే ఫీల్డ్ లో మీలాంటి విద్యార్థులతో దాదాపుగా ఒక 10 lakhs మెంబర్స్ కి నేను ట్రైనింగ్ ఇచ్చాను. సో ఏపీజే అబ్దుల్ కలాం సార్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఒకనొక రోజు ఎల్బీ స్టేడియం లో నేను కూడా ఒక పార్టిసిపెంట్ గా పోయి ఆ రోజు నేను తీసుకున్నటువంటి ఒక చిన్న నిర్ణయం నన్ను మార్చి ఈ రోజు నన్ను కూడా ఒక స్పీకర్ గా మార్చాను. సో అటువంటి అబ్దుల్ కలాం సార్ నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేదు. అందుకనే ప్రతి ఇయర్ కూడా నేను అబ్దుల్ కలాం సార్ దగ్గరికి సో రామేశ్వరం వెళ్ళి వస్తూ ఉంటాను. సో కాబట్టి నాకు చాలా చాలా ఇన్స్పిరేషన్. సో అందుకే తెలియదు అసలు ఆ పర్సన్ ఎందుకు వచ్చాడో కూడా తెలియదు. బట్ ఏంటంటే పిల్లల కోసం ఒక ప్రోగ్రామ్ చేద్దాం సార్ అనేసి అనగానే నా 10 years ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను. 10 years లో ఏ ఒక్క మేనేజ్మెంట్ కూడా ఒకే మాటతో ఒప్పుకోలేదు. ఫస్ట్ టైం ఇక్కడ మన సార్ ఒకే ఒక్క మాటతో మా పిల్లలకి క్లాస్ ఉపయోగపడుతుందంటే కంపల్సరీ మీకోసం కేటాయిస్తానని చెప్పి ఫస్ట్ సార్ మీకు క్లాస్ కొట్టండి మీ అమ్మ కోసం. క్లాస్ కొట్టండి మీ డాడీ ఇష్టమా? Once again I will ask you, how are you all? How much fine you finally వాడకండి. నేను అంటే నిన్న కూడా రీసెంట్ గా ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేశాను. ఒక స్కూల్ కి వెళ్ళాను. ఆ స్కూల్లో కూడా ఇలానే విజ్ చేశాను. వాళ్ళందరూ కూడా ఇలా చెప్పలేదు, నేను షాక్ అయ్యే విధంగా చెప్పారు. వీఆర్ ఎక్సలెంట్ సార్ అని చెప్పారు. నాకు అర్థం కాలేదు. మళ్ళీ అడిగాను, హౌ ఆర్ యు ఆల్ అనేసి అన్నారు. వీఆర్ ఎక్సలెంట్ సార్ అనేసి అన్నారు. ఒక పాపం లేపి అడిగాను, ఎందుకు ఎక్సలెంట్ అంటున్నారో నాకేం అర్థం కాలేదంటే, సార్ నిన్నటి లెక్క మేము ఉండదలుచుకోవచ్చు సార్, ఈ రోజు కొత్తగా ఉంటాం సార్, మేము చెత్తగా ఉన్నాం సార్ అని. ఓపెన్ మైండ్ సెట్ కూర్చోవాలి. ఓపెన్ మైండ్ సెట్ కూర్చోవడం వల్ల కారణం ఏంటంటే మీకు మైండ్ సెట్ అంతా కూడా మీరు చెప్పినటువంటి దాన్ని అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ మనం 100% ఓపెన్ మైండ్ కూర్చుంటారా. సో ఫస్ట్ స్మైల్ తర్వాత 100% ఫోకస్ చేయాలి. ఆ తర్వాత ఓపెన్ మైండ్ కూర్చుంటారా. సో కూర్చోవడం వల్ల కారణం ఏంటంటే, సరే నేను ఒక 3 క్వశ్చన్లు ఇస్తాను, 3 క్వశ్చన్లకు ఆన్సర్ చేయాలి. చేస్తారా? ఓకే, మీరు అందరూ ఆన్సర్ చేస్తారా లేదా? నువ్వు ఎంతసేపు అన్నా చెప్పుకోగలి మీరేమో మా సంగతి తెలుసా? ఏటో దొరికినా నేను చూపిస్తా. నేను మంచి మీద పెట్టాలా ఆపర్చునిటీ యూజ్ చేసుకోవాలి. మీ టీచర్ చెప్పేటువంటి సబ్జెక్ట్ కనుక మీరు 100% ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మీకు ఆపర్చునిటీ దొరుకుతుంది. మీ టీచర్ చెప్తుంది, పదే చెప్తాను, ఒరే నాన్న నువ్వు బాగుపడాలంటే నువ్వు ఈ క్షణం నుంచి ఏదైతే ఫస్ట్ స్టెప్ నీకు 10th క్లాస్ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నువ్వు చాలా చాలా అద్భుతంగా వెళ్ళాలి అనేసి పదే అరే నీ లక్ష్యాన్ని గుర్తు చేసుకోవాలి. అది నిన్ను చాలా ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. అందుకని ఈ రోజు చెప్పేటువంటి పాఠాన్ని వినురా అనేసి పదే చెప్తా ఉన్నారు. 1 ఆపర్చునిటీ, నీకు గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ 10th క్లాస్ అయిపోయి ఒక చిన్న యాక్టివిటీ, ఓకేనా? సరదాగా ఆడుతుంది. ఓకే, ఆమెం చెప్పావు విను, మంచిగా చూడు, ఆమె తిరుగు, మంచిగా ఆమె చెప్పేది చూడు, అర్థం చేసుకో. వెరీ గుడ్. నువ్వు అర్థం వెరీ గుడ్. ఈవెన్ చెప్తున్నాను తీసుకోండి. వెరీ గుడ్. ఓకేనా? అయిపోలేదు. అయిపోయిందా? ఈవెన్ చెప్పు.
गट्टी बोले कि सुनो जाता है देखो देख के वेरी गुड उधर से हो गया इसको बोलो 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 क्या बोले तुम्हारे वॉइस बोलो ओके हो गया वेरी इधर इधर भी देखो वेरी गुड सब लोग आगे करो इधर ओके वेरी गुड నీకు ఏమొచ్చు లాస్ట్ ఫైనల్ क्या बोले నేను ఏమని చెప్పాను 1 2 3 4 5 6 7 ఇన్ని చెప్పాను నేను ఓకేనా నేనంతా కష్టపడి ప్రిపేర్ అయ్యి ఇది చెప్తే నీకు వచ్చినట్టు ఇది ఏంటి ఏమని చెప్తున్నావు సరే మనందరికి నవ్వొస్తుంది కదా మీరు చేసినటువంటి చిన్న యాక్టివిటీ కదా మనకు నవ్వొస్తుంది కానీ మీకు నవ్వొచ్చే సన్నివేశం కానీ కూడా చాలా చాలా మిస్ అయింది ఎందుకంటే మీ టీచర్ గారు 45 మినిట్స్ కాదు డే మొత్తం కూడా నైట్ అంతా కూడా ప్రిపేర్ అయ్యి మీరు పిల్లలకి ఏదో కొత్తగా చెప్పాలి వాడి లైఫ్ ని మార్చే విధంగా ఉండాలని నేను చెప్పేటువంటి లెసన్ రేపు ఆ లెసన్ విన్నటువంటి ప్రతి పిల్లవాడు కూడా మార్పు తెచ్చుకోవాలి అనేటువంటిది నైట్ అంతా కూడా ప్రిపేర్ అయ్యి ఏదో కొత్తగా చెప్పాలి ఎందుకంటే జనరేషన్ మారుతుంది వాడికి జనరేషన్ అర్థమయ్యే విధంగా మాట్లాడాలి అని నైట్ అంతా కూడా ప్రిపేర్ అయ్యి కొత్తగా రెడీ వచ్చేసి ఆ విధంగా చెబితే సో మనకు వచ్చేటువంటి ఒకవేళ అన్ఫార్చునేట్లీ మనం ఏదైనా అయిందనుకో రిజల్ట్ ఆటో ఇటు అయిందనుకో ఆ టీచర్ అసలు వేస్ట్ రా ఏం చెప్పదు ఇప్పుడు బుద్ధి వేసి పెడతాం కదా టీచర్ మీద సార్ అసలు ఏం చెప్పడు తెలుసా మా క్లాస్ రూమ్ లో ఒత్తడం ఉత్తిగా వెళ్ళిపోతాడు ఇంకంతే అని సార్ల మీద తీసేస్తాం మనకి రిజల్ట్ రాకపోతే మనం ఇలా మాట్లాడుకుంటాం సో టీచర్ల మీద ఈజీగా అయిపోయింది అంతే కదా ఏదైనా ఉంటే టీచర్ మీద కానీ మనం 100% ఇన్వాల్వ్ అయ్యామా విన్నామా ప్రాపర్ గా చూసామా ప్రాపర్ గా కన్వే చేసామా అర్థమైందా అర్థం చేసుకున్నటువంటి దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాం అన్నట్టు అక్కడ చిన్న మిస్టేక్ జరిగింది అది నా మిస్టేక్ అని మనం గుర్తించాం కానీ పక్క వాళ్ళ మాత్రం చేసేస్తాం సో వీళ్ళందరికీ ఒకసారి వెళ్ళి క్లాస్ ఒకసారి డోర్ తీస్తే బాగుంటుంది అనేసి డాడీ అన్నాడు అన్నట్టు మీ డాడీ కోసం మీ పప్ప కోసం మీరు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ ఒక 2 minutes మెడిటేషన్ చేద్దామా మెడిటేషన్ చేద్దామా జస్ట్ 1 or 2 minutes మెడిటేషన్ ఓకే సార్ ఫ్యాన్ కూడా ఆ ఫ్యాన్ ఆఫ్ చేయండి అద్భుతమైనటువంటి వాతావరణంలో ఒక్కసారి మీ శ్వాసను గమనిస్తున్నారు మీరు ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ఎలా శ్వాస తీసుకుంటున్నారు ఎలా శ్వాసను వదిలేస్తున్నారు ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ఒక్కసారి గట్టిగా శ్వాస తీసుకొని ఒకసారి మెల్లిగా ఆ శ్వాసను గమనిస్తున్నాడు ఎటువంటి ఆలోచనలు రావడం లేదు ఒక్కసారి గుర్తు చేసుకోండి ఈ యొక్క సృష్టిలో అత్యంత విలువైనటువంటిది అమ్మ ప్రేమ ఒకసారి మీకు మీ అమ్మ జన్మనిచ్చినటువంటి ఆ క్షణాలను మనం గుర్తు చేసుకున్నాం ఒక్కసారి ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీ మమ్మీని గుర్తు చేసుకోండి ఈరోజు మీరు స్కూల్కి వస్తూ ఉంటే మీ మమ్మీ పలకరించినటువంటి ఆ పిలుపులను ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి మీ మమ్మీని ఒక్కసారి గుర్తు చేసుకోండి ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఒక్కసారి మీ మమ్మీ ఈరోజు స్కూల్కి పంపిస్తూ ఉంటే మిమ్మల్ని ఏ విధంగా తనని మంచిగా రెడీ చేసి స్కూల్కు వెళ్ళి పెట్టాలనేసి ఏ విధంగా మిమ్మల్ని పంపించిందో ఒక్కసారి గుర్తు చేసుకోండి నేను స్పీచ్గా చెప్తాను ఎడ్యుకేషన్ is not that much of a test, which is very important to develop your discipline, your moral values, your character. That is first. All the lessons, the lesson we 2 hours are I am very thankful to you. I never expect from your side. Kasim sir, he is looking very Kasim. Sorry, ఇలా చెప్తారని నేను ఊహించలేదు కానీ సార్ వచ్చి అడగగానే నేను ఎందుకు ఇచ్చారంటే నా పిల్లలు మారతారేమో రేపటి నుంచి ఇవాటి నుంచి ఎన్నో వచ్చారు పేరెంట్స్ ని గౌరవిస్తున్నారు మీ టీచర్స్ ని గౌరవిస్తున్నారు మీ సమాజాన్ని కూడా గౌరవిస్తున్నారు అవునా కాదా పెట్టింది అందులో పెట్టి
మంచి చూసుకుని సో నాకు మంచి ట్రీట్ ఇచ్చిన పరిస్థితి. అటువంటి వాళ్ళు ఉన్నంతసేపు ఆ నక్షత్రం కింద మనం అనేసాను. ఇటువంటి సార్లు ఉన్నంతసేపు విలువలు అనేటువంటి ప్రతి స్కూల్లో నమ్మాలి కాబట్టి మీ అందరూ ఈ రోజు ఇక్కడ కూర్చున్నారు. సో మనస్ఫూర్తిగా మీరు ఇచ్చేటువంటి గిఫ్ట్ సో ఇతరులకు చెప్పండి. మా స్కూల్లో ఓన్లీ ఇవే కాదు, సో ఇలాంటి మాకు వ్యక్తిత్వ వికాసం క్లాసులు కూడా నిర్వహిస్తున్నారు. మనకు కావాల్సినవి కూడా అదే అనేసి ఇంకొకరికి రిఫర్ చేయండి. ఆ పిల్లలను కూడా మనసులో మార్చడానికి మనం కూడా ప్రయత్నం చేద్దాం. కంపల్సరీ మనశ్చింతను కూడా మనం పెంచుకుందాం. ఓకేనా? సో మీ పేరెంట్స్ కూడా వెళ్ళి చెప్పండి ఈ రోజు ఇలా జరిగింది. వాళ్ళకు కూడా ఎక్స్క్యూజ్ చేయండి. మన తప్పులు చేస్తే హక్ చేసుకోండి. డాడీని ఒక్కసారి, మమ్మీని ఒక్కసారి. ఎంత మంచిగా ఫీలింగ్ తెలుసా? ఒక్కసారి హక్ చేసుకొని చూడండి. చాలా చాలా మీరు అంటారు ఎన్ని మొదలు వాళ్ళే అంటారు ఏం జరిగింది రాదేశారు, ఏం జరిగింది రాదేశారు. సో ఆ ఫీలింగ్ మీ తల్లిదండ్రులకి వెళ్ళి మీ తల్లిదండ్రుల ఆనందం చూడండి. మీ తల్లిదండ్రులు ఎవరైతే విమర్శించారో మీకు 10/10 వచ్చిననుకోదు, మీ తండ్రిని అక్కడ తెలుసుకొని వస్తా ఉంటే ఆయన ధోతినో లుంగినో లేదంటే ఒక షర్టునో ఏదో ఒకటి వేసుకొని వస్తా ఉంటే ఏం రాయాలో కొత్త డ్రెస్ చేసుకున్నావు ఏంద్రా అనేసి విమర్శిస్తా ఉంటే కొడుకు నా బిడ్డ 10/10 సాధించారు, నన్ను సార్ పిలిచారు, మా అబ్బాయి పిలిచారు, వెళ్తున్నాను, ఎంత గర్వంగా చెప్పుకుంటున్నా. అటువంటి గర్వాన్ని మీ తల్లిదండ్రుల కళ్ళల్లో చూడండి. దానికోసం కష్టపడండి, దానికోసం రాయండి. ఓకే, ఆల్ ది బెస్ట్.